మనం ఏఎంహెచ్ వాల్యూని పెంచుకోవచ్చా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు. ఇండైరెక్ట్ గా లైక్ ఎగ్ కౌంట్ ని పెంచుకోవచ్చా అని అడుగుతుంటారు. ఇక్కడ మనం డిహెచ్ఎస్ అనే మెడిసిన్స్ తో 1 to 2 months ప్రిస్క్రైబ్ చేస్తూ, కానీ ఇది తీసుకున్నట్లయితే మీరు వెంటనే కొన్ని హైయర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కే వెళ్లాల్సి వస్తుంది. చాలా మంది ఎగ్ నంబరే కాదు క్వాలిటీ కూడా తెలుస్తుందా ఏఎంహెచ్ తో అని అడుగుతుంటారు. క్వాలిటీ మాత్రం ఏఎంహెచ్ టెస్ట్ తో తెలియదు. సో క్వాలిటీ మనము ఎప్పుడైనా మన లైఫ్ స్టైల్ చేంజెస్ తో కానీ, ప్రాపర్ స్లీప్ తో కానీ, లేదా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ తో కానీ సాధ్యమైనంత వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఏఎంహెచ్ వాల్యూ ఇప్పుడు చెప్పే కొంతమంది పేషెంట్స్ లో ఎలా తగ్గుతున్నాయంటే, మనము సర్జరీస్ లైక్ మెయిన్లీ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసినప్పుడు పెద్ద సిస్ట్లు, అండాశయంలో పెద్ద సిస్ట్లు తీయడం మూలాన, లేదా ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు తీయడం మూలాన మన ఏఎంహెచ్ పడే ఆస్కారం చాలా ఉంది. ఇంకొంతమందికి కీమోథెరపీ, రేడియోథెరపీ చేయడం మూలాన కూడా ఏఎంహెచ్ వాల్యూ తగ్గిపోతుంది. ఇంకొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ వల్ల కానీ, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏఎంహెచ్ వాల్యూస్ తగ్గుతాయి.